ఇక మంత్రాలయంలో ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రేపు జరిగే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించడానికి సిద్ధమైపోయారు మీరందరూ. మన మీటింగులు గలగల, జగన్మోహన్ రెడ్డి మీటింగులు వెలవెల. దీన్ని బట్టే అర్థమవుతుంది రేపు ఎన్నికల్లో గెలుపు మనదే, కూటమిదే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి గారు మొట్టమొదటిసారిగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఒక కురవ అభ్యర్థిని నాగరాజు గారిని పెట్టాం. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించాలి. సామాజిక న్యాయానికి పెద్దపీట. అదే మరిగా మొట్టమొదటిసారిగా మంత్రాలయానికి బోయ కులస్తుడు రాఘవేందర్ రెడ్డి. చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఇక్కడ మీరు చూస్తే నాకు మిత్రుడు, పార్టీకి గట్టిగా పనిచేసిన వ్యక్తి తిక్కారెడ్డి గారు. ఈరోజు తిక్కారెడ్డి గారే మీరు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం. నా రాజకీయం మీ చేతుల్లో ఉంది, కానీ నేను గెలిపిస్తానని నడుం కట్టుకొని ముందుకు వచ్చిన తిక్కారెడ్డిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తమలో ఒక్కసారి మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి తమ్ముడు నీకే వర్గ నువ్వే ఇట్లా వర్గ వచ్చేయాల. వెనకాల కనపడాలి, టీవీ కనపడాలి. ఈ రోజు మీరు ఈ జిల్లాలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏది చూసినా ఒక సైకో మారిగా అన్ని మోసాలే, అవునా కాదా? ఆయన పార్టీలో తమ్ముడు తీయాలి, దించాలి, నువ్వు దించాలి, జెండాలు దించండి, మళ్ళా ఎగరేద్దాం. ఆ జెండా కూడా దించాలి, జనసేన జెండా దించాలి, అన్ని దించాలి, మళ్ళీ ఎగరేదురు. బంగారు తమ్ముళ్ళు చెప్పింది వినాలి అందరూ. ఎందుకంటే మనకు మీటింగ్ సక్సెస్ కావాలి. మళ్ళీ నేను కొడమూరు నియోజకవర్గానికి పోవాలి. నేను చెప్పాల్సింది కూడా ఉంది, మీరు వినాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ సహకరించండి. నేను అందుకనే ఒక మాట చెప్తున్నాను. మన సామాజిక న్యాయం మీరు చూస్తే పార్లమెంటుకి కొరబ అభ్యర్థి నాగరాజుకి ఇచ్చాం. బోయ అభ్యర్థుల్ని ఎక్కువ జనాభా ఈ నియోజకవర్గంలో ఉంది. అందుకే ఇక్కడ రాఘవేందర్ రెడ్డికి ఇచ్చాం. ఆదోని ఎవరైతే డెంటల్ పార్సారథికి ఇచ్చాం. పక్కనే ఆలూరులో ఈ నియోజకవర్గం లింగాయత్ కమ్యూనిటీ ఉంది. ఒక లింగాయత్కి ఇవ్వాలని లింగాయత్కి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కొడమూరులో ఒక ఎస్సీ మాదిగాకి ఇచ్చామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పక్కనే పత్తిపాడు ఒక ఈడీగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కర్నూలు ఒక వయస్సునికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పక్కనే నంద్యాలలో ముస్లిం సోదరుడు ఫరూక్ పార్టీకి ఇచ్చా, ఒక ముస్లింకి ఇచ్చాం. అంటే ఇది నిజమైన సామాజిక న్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే చేతుల పైకి చెప్పండి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో 3 రెడ్లు అవునా కాదా అని అడుగుతున్నా. 2 అన్నదమ్ములు దోచుకోవడానికి ఆదోని మంత్రాలయ
అంతం చేయాలా లేదా? ఓట్లు మీవి, దోపిడీ వీళ్ళది. వీళ్ళ పొట్ట పెరిగిపోయింది, మీ పొట్టలు కరిగిపోయినాయి, బక్క చిక్కిపోయినాయి. అవునా కాదా తమ్ముళ్ళు?